హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ దగ్గర క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో హ్యాంగింగ్ థ్రెడ్స్ని సన్నగా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం హ్యాంగింగ్ థ్రెడ్స్కి ఏ క్లాత్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ని ఇలా 1.5 ఇంచుల వెడల్పుతో క్రాస్గా ఉండేలా కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని మనం ఎంత క్రాస్గా కట్ చేసుకుంటే మనకి హ్యాంగింగ్ థ్రెడ్ అంత సన్నగా వస్తుంది. ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అండి. ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్తో హ్యాంగింగ్ థ్రెడ్స్ని సన్నగా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ ఎంత పొడవైతే ఉందో దానికన్నా ఓ 2-3 ఇంచెస్ ఎక్కువ ఉండేలా ఈ థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ని తీసుకొని ఈ క్లాత్కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి థ్రెడ్ కదలకుండా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే మనకి థ్రెడ్ కదలకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి నార్మల్ పాదం కదా, వన్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వన్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ కనపడుతుంది కదా, ఈ థ్రెడ్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా 1 ఇంచి వరకు క్రాస్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్కి దగ్గరగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు థ్రెడ్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ని ఇలా లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, రెండు వైపులా కూడా ఇలా లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచి క్లాత్ ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ని పట్టుకొని ఈ క్లాత్ని ఇలా పైకి సర్దుకోవాలి. ఈ క్లాత్ మొత్తం కూడా ఈ విధంగా పైకి సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ని సపోర్ట్ కోసం మిషన్కి ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపున క్లాత్ని నెమ్మదిగా కొంచెం కొంచెం తిప్పుకోవాలి. చూసారు కదా, ఈ క్లాత్ని ఒక హ్యాండ్తో ఈ విధంగా కొంచెం కిందికి సర్దుకుంటూ అలాగే ఇటువైపు వచ్చేసరికి ఈ విధంగా నెమ్మదిగా కొంచెం కొంచెం లాగుతూ ఉండాలి. చూసారు కదా, హ్యాంగింగ్ థ్రెడ్ని ఎలా తిప్పుకున్నామో. ఇప్పుడు ఈ చివరన కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా హ్యాంగింగ్ థ్రెడ్ని తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఒక వైపున మీరు హ్యాంగింగ్ని రెడీ చేసుకోవాలి. క్లాత్తో అయినా రెడీ చేసుకోవచ్చు, లేకపోతే మనకి రెడీమేడ్ బయట దొరుకుతాయి కదా, దాన్నైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను క్లాత్తో స్టిచ్ చేస్తున్నానండి.
ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసరికి మనకి 4 వైపులా కూడా సమానంగా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూసారు కదా, మధ్యలో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మీకు ఈ హ్యాంగింగ్ ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత వెడల్పుకి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో స్టిచ్ వేసుకోవాలి. రెండో స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ విధంగా కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని రెండో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తిప్పుకోవాలి. హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. మనం ఈ విధంగా హ్యాంగింగ్ థ్రెడ్ని పైపింగ్ థ్రెడ్తో స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఈ పైపింగ్ థ్రెడ్ ఎంత సన్నగా అయితే ఉంటుందో ఈ హ్యాంగింగ్ థ్రెడ్ కూడా అంతే సన్నగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా స్టిచ్ చేసుకున్నామంటే మనకి లుక్ చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, హ్యాంగింగ్ థ్రెడ్స్ని సన్నగా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.